నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అటు పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం పారి. పథకాల కొరకు ఊర్ల పొంటి లొల్లులు, పేదోళ్ళందరికీ ఇస్తామంటూరు సర్కారోళ్ళు. అమరావతి కుంటలల్ల శాపలు, ఎగవడి పట్టుకపోతుర్రు పబ్లిక్. ఆఫీసర్ల మీద గరవైండు దానం సారు, సీఎం సార్ వచ్చిందాకా ఆగమన్నాడు. జోరుగా అయితున్నాయి జేఈఈ పరీక్షలు, నిమిషం లేట్ అయి ఆగమైతుర్రు పొల్లగాండ్లు. గురుకుల బళ్ళ కలెక్టర్ తనిఖీలు, అందరినీ గట్టిగా అరుచుకుండు. మోనాలీసాకు సినిమా ఛాన్సులు, దశ తిరిగింది సోషల్ మీడియా దెబ్బకు. ఓ పిల్ల ఓసారి ఊరికి వచ్చిపో, ఫోటో దిగాలన్నట, సంతకం పెట్టాలన్నట అని మా వాళ్ళు ఒకటే ఫోన్లు కొడుతురు. ఊరూరా గ్రామ సభలు పెట్టి సర్కార్ పథకాలు ఇచ్చేదెవరికో ఇయ్యేదెవరికో చెప్తురు కదా. అట్లా ఇక పల్లెల పొంటి జాతర గట్టిగా నడుస్తున్నది. వాళ్ళకెట్లా ఇస్తారు మాకెట్లా ఇయ్యరు అని లొల్లులు కూడా గట్టిగానే అవుతున్నాయి. అట్లట్లా ఒక్కసారి పోయి చూసేద్దాం పారి. తెలంగాణలో ఊరూరా జాతర జోరుగా నడుస్తుంది. అదే గ్రామ సభల జాతర. మరిగా సర్కారు పథకాలు ఎవరొద్దంటారు చెప్పుండ్రి, అందరికీ కావాలి. అందుకే మీటింగులకు జోరుగా పోతున్నారు. ఇప్పటికే మంగళవారం నాడు చాలా ఊర్లలో సభలు ఒడిసినాయి. బుధవారం నాడు ఇంగిన్ని ఊర్ల పోంటి మీటింగులు జోరుగా నడిచినాయి. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ సర్కారు పథకాలు ఊర్లే ఒకళ్ళకి వచ్చి ఇంకొకళ్ళకి రాకపోతే ఊకుంటారా చెప్పుర్రి ఆడోళ్ళు. ఆగా వాళ్ళకి ఇస్తారెట్లా మాకు ఇయ్యరెట్లా అని పంచాయతీ పెట్టరా. గిట్లనే అవుతుంది ఇప్పుడు ఊర్ల పోంటి. సిద్దిపేట జిల్లా దుద్దేడ అనే ఊర్లే చూడర్రి ఆడోళ్ళు అంత ఎట్లాగా పడ్డారో. ఎవరెవరికో ఇస్తాన్రు మాకు ఇస్తలేరు అని లొల్లి గట్టిగానే అయ్యింది. జగిత్యాల, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కూడా లొల్లులు గట్టిగానే నడిచినాయి. అయితే సర్కారు వాళ్ళు మాత్రం నిజమైన పేదోళ్ళందరికీ పథకాలు అందుతాయి, ఎవరేం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్తున్నారు. ప్రజాపాలన మీరు అప్లికేషన్ ఇచ్చి ఉన్నా, ప్రజావాణిలో మీరు అప్లికేషన్ ఇచ్చినా, ఈ గ్రామ సభల్లో మీరు అప్లికేషన్ ఇచ్చినా, మీరు ప్రజాపాలన సేవా కేంద్రంలో అప్లికేషన్ ఇచ్చినా అన్నీ సమానమే. అన్నిటినీ వెరిఫై చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా వరకు ఎలిజిబుల్ చేసి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. ఇది ఇట్లుంటే సిద్దిపేటల గ్రామ సభకు పోయిన మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడర్రే. ఒక్క గాలిచెర్లపల్లి గ్రామంలో 43 మంది 2 లక్షల లోపు ఉన్నవాళ్ళు, 2 లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారు. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అర్థం ఇది. అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. రుణమాఫీ అయిపోయిందని ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సర్కారోళ్ళ మీద కోపానికి వచ్చిండు సారు. ఇంకో 2 దినాలు గ్రామ సభలు పెట్టి 25వ తారీఖు కల్లా అసలు లిస్టు సర్కారోళ్ళకి ఇస్తారట. అందులో పేర్లు ఉన్నోళ్ళకే సర్కారు పథకాలు వస్తాయన్నట్టు. ఇటు చూస్తేనేమో ఊర్ల పోంటి శీతం లొల్లులు నడుస్తున్నాయి. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి. మా సుమక్క చేపల పులుసు పెడితే ఊరంతా గుమాయిస్తుంది, అంత కమ్మగా వండుతుంది. అబ్బబ్బబ్బబ్బా చెప్తుంటేనే నాకు నోట్ల నీళ్లు ఊరుతున్నాయి. ముక్క నోట్ల పెట్టంగానే కరిగిపోతుంది, అంత కమ్మగా వండుతుంది. చేపల కూర అంటూనే ఉన్నా చేపలు రానే వచ్చినాయి. మరి ఎట్ల కిలో ఏం కథ ఒకసారి అరుసుకొని వద్దాం పారి. ఆ చేపలే, రవ్వలు, బొచ్చెలు, శీలావతి, అమరావతి చేపలే. అగో శీలావతి చేపలు చూసినాం గాని అమరావతి చేపలు ఎక్కడి? కొత్త రకం చేపలు ఏమన్నా వచ్చినాయా ఏంది అనుకున్నారు. ఇక గివే అమరావతి చేపలు. పరిశాన్ కాకుర్రి. అసలు ముచ్చట ఏంటిదంటే పోయిన 5 ఏళ్ళు పాత సర్కారు వాళ్ళు అమరావతి మీద పెద్దగా నజరేయలేదు కాబట్టి అది వరకు సగం కట్టి ఇడిచి పెట్టిన బునాదులల్లా నీళ్లు నిండి అవి పెద్ద చెరువులు, కుంటల తీరుగా తయారైనాయి. ఇక ఇప్పుడు కూటమి సర్కారు వాళ్ళు వచ్చినాక మళ్ళా అమరావతి కట్టుడు పనులు సురువైనాయి.
అట్లా ఇక ఇప్పుడు ఆ కుంటల నీళ్ళన్నీ ఎత్తిపోస్తుంటే గిట్ల ఇన్నొద్దులు ఆండ్ల పెరిగిన చేపలన్నీ ఒడ్డున పడ్డాయి. అమరావతి చుట్టుముట్టు ఊర్లలో ఉండే పబ్లిక్ రాజధాని కుంటల నీళ్లు తోడుతున్నారటరో అని తెలవంగానే గ్యాలాలు వలలు పట్టుకొచ్చి చేపలు పట్టిండ్రు. చేపలంటే చిన్న చిన్నగా లేవు, అవి చూడర్రి ఒక్కోటి 10 కిలోల దాకా తూగే చేపలున్నాయి. ఆటో నిండా నింపుకొని పోయిండ్రు. రాజధాని పనులు సురువైన యాళ్ళల్లో అక్కడి పబ్లిక్ కు కమ్మటి చేపల కూర వండుక తినే భాగ్యం కలిగింది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఏమైనా బిల్డింగులు కట్టే జాగల నీళ్లు నిండుడు, అందులోకింత పెద్ద పెద్ద చేపలు పెరుగుడు గమ్మతే ఉన్నది పోని అనుకుంటారు అందరూ. పట్నంలో సర్కారోళ్ళ జాగా గజం కబ్జా చేసినా ఈడ్చేది లేదంటారు ఆఫీసర్లు. డైరెక్ట్ మేయర్ అమ్మనే రంగంలకు దిగి కబ్జాలు చేసిన వాళ్ళ మీద గరవైతున్నది. ఇంకో దిక్కు హైడ్రా ఆఫీసర్లు కూడా మళ్ళా రువ్వడు పెంచుతుర్రు. అయితే పట్నంలో ఎక్కడన్నా ఏమన్నా చేసుకోర్రి గాని నా నియోజకవర్గం జోలికి మాత్రం రావద్దు అని అంటుండు ఎమ్మెల్యే సారు. చూడుర్రి ఎవరో ఆయన. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా 100 ఉండే నేను చూపిస్తాను. ఏమన్నా రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి తిరుగుతాడు ముందు ఏం చేస్తాం, అవి చేసినాక చేస్తాం. ఆగా చూసిర్రా, ముందుగా కూల్చుడు ఆపుతారా లేకపోతే ఆ జేసీబీ ముంగట పోయి కూకుందనా అని ఆఫీసర్లకు ఫోన్ కొట్టి గట్టిగానే మాట్లాడిండు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సారు. చింతల్ బస్తీల సాధారణ కాలేజీ ఎదురుగా అక్రమంగా కట్టిండ్రని ఇండ్లు కూలుతా అంటే పబ్లిక్ అడ్డం తిరిగిండ్రు. పతంగి పార్టీ వాళ్ళు కూడా రంగంలోకి దిగిండ్రు. రోడ్డు మీద కూకొని పొట్టు లొల్లి వేసిండ్రు. అంతల్నే ఎమ్మెల్యే సాబు కూడా పోయిండు. ఎవరు కూలుతాండ్రు ఏంటి కూలుతాండ్రు అని ఎమ్మటి ఆఫీసర్లకు ఫోన్ కొట్టిండు. మీరు మీ పని ఏం లేదండి, మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటారు, మీకెందుకు? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను, అప్పటిదాకా ఆపండి. మీరు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి జులుం చేస్తాన్రా అన్నట్టు గరమైంది ఎమ్మెల్యే. సీఎం సార్ వచ్చేదాకా ఆపుండ్రి, ఆయన వచ్చినాక మాట్లాడుకుంటాం అన్నట్టు ఆఫీసర్ల మీద కోపానికి వచ్చిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎక్కడి నుంచో బతకనికి వచ్చిన వాళ్ళు మా మీద జులుం చేస్తాన్రు అన్నట్టు మాట్లాడిండట దానం. ఓ దిక్కు సర్కారోళ్ళు ఎవ్వలని ఇడిచేది లేదు, ఎట్లా పడితే అట్లా కబ్జాలు చేస్తే కూల్సుడే అంటున్నారు. ఎక్కడన్నా నడుస్తుందేమో కానీ ఖైరతాబాద్ లో నడవదు అంటున్నాడు దానం. ఇప్పటికే హైడ్రా చేయబట్టి నష్టమే ఉన్నదని ఇప్పటికే 2-3 సార్లు అందరి ముంగట్నే బాగా చెప్తా చెప్పిండు. ఇక ఈసారి కూలగొడుతుంటే తానే పోయి అడ్డం పడ్డాడు. మరి ఇక చూడాలి సీఎం సార్ వచ్చినాక ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. లోపట ఏముంటే బయటికి గదే మాట్లాడతాడు అని అంటారు. అందరినీ పలకరిస్తాడు, అందరితోని కలిసి నడుస్తాడు అని అంటారు. అందుకే సికింద్రాబాద్ లో పజ్జన్ అంటే చాలు చాలా మంది పారం చేస్తుంటారు. అసొంటిది ఇప్పుడు ఆయనకు పానం బాలేదని తెలిసేటాళ్లకు చాలా మంది బాధపడుతుర్రు. మరి ఒక్కసారి ఇంటికి పోయి చూసొద్దాం పారు ఎట్లున్నాడు ఏం కథ. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కారు పార్టీ లీడర్లంతా పోయిండ్రు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావును పలకరించి పానం ఎట్లున్నదని ఒక్క తీరుగా అడిగి తెలుసుకున్నారు. మొన్న పని మీద ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న డెహ్రాడూన్ పోతే అక్కడ సార్కు గుండె నొప్పి వచ్చిందట. ఎమ్మటే దవాఖానకు దోలకపోతే అప్పటికప్పుడు స్టంట్ వేసిండ్రట డాక్టర్లు. నొప్పి వచ్చిన వెంటనే దవాఖానకు దోలకపోయినరు. ఆలస్యం చేయలేదు కాబట్టి సారు మంచిగా ఉన్నాడు. ఇక ఇప్పుడు అక్కడి నుంచి పట్నంలో ఉన్న ఇంటికి వచ్చి ఆరాం చేస్తున్నాడు. ఇంటికి వచ్చిండని ముచ్చట తెలుసుకున్న కారు పార్టీ లీడర్లంతా గిట్ల ఒక్కటేసారి పోయి అరుచుకున్నారు. ఎట్లయింది ఏం కథ అని అన్ని ముచ్చట్లు తీసిండ్రు. ఇక ఓ దిక్కు అందరు ఎట్లుంది అని అడిగితే నాకేమైంది మంచిగా ఉన్నా అన్నట్టు మజాకులాడిండు పజ్జన్న. ఇక అన్నంటనే ఎమ్మెల్సీ కవితక్క కూడా టకార బస్తీలో ఉన్న పద్మారావు ఇంటికి పోయింది. ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి అన్నట్టు చెప్పిండ్రు అందరూ. ముచ్చట ముందే తెలుసు కాబట్టి పబ్లిక్ కూడా ఇంటికి పోయి పలకరిస్తున్నారట. సికింద్రాబాద్ లోకల్లా పతార గట్టిగా ఉన్న లీడరు, మాస్ లీడర్ కాబట్టి సారుకు అభిమానులు కూడా గట్టిగానే ఉంటారు. అందుకే ఎట్లయితేంది సారు క్షేమంగా ఇంటికి వచ్చిండని వాళ్ళంతా ఖుషి అవుతున్నారట ఇప్పుడు.
పరీక్షలు ఉన్నాయంటే పొద్దుగాలే మస్కల్నే లేచి ఫటాఫట్ తయారయ్యి ఎవరినో ఒకరిని ఎంబడేసుకొని పరీక్ష సెంటర్ కాడికి పోతుంటారు. తొందరగా పోవాలి, జరంత ముందుగల పోయినా ఏం కాదు, ఆడికి పోయినాక ఆగొచ్చు గాని ఆలస్యం కావద్దు అని ఆపొచ్చిన పడుతుంటారు. జర్రంత దూరంగా సెంటర్ ఉన్నోళ్ళైతే ఓనాడు ముందుగానే పోయి అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఆత్రం ఆగం నిమిషం ఆలస్యమైనా లోపలికి రానియం అనేటాళ్లకు ఇగో ఇట్లా కాళ్లకు పని చెప్పిలు. జేఈ మెయిన్స్ పరీక్షకు పోయినోళ్ళు పరీక్షలు రాసుడేమో గాని పరుగులు పెట్టుడే ఎక్కువైంది పాపం. టైం అంటే టైమే, మరి నిమిషం ఆలస్యమైనా లోపలికి రానియొద్దని రూల్ ఉంది. ముందుగా వచ్చిన వాళ్ళు ఆల్ టికెట్ నెంబర్లు చూసుకున్నారు, లైన్లలో నిలబడ్డారు, చెకింగ్లు చేయగానే లోపలికి పోయారు. కానీ ఆలస్యంగా వచ్చిన వాళ్ళు తిప్పలే చిన్నగా లేదు. మళ్ళా ప్లీజ్ సార్ దండం పెడతా సార్, నేను ఒక్కదాన్నే ఉన్నా లోపలికి పంపించాలి సార్ అని ఏడిచినా పంపించలేదు, మొత్తుకొని నెత్తి కొట్టుకున్నా లోపలికి పంపించలేదు. ఆలస్యంగా వచ్చినాక కూడా పంపిస్తే నౌకరేడా పోతుందోనని వాళ్ళ భయం వాళ్ళదే. మరి వెంకటగిరి ఇల్లు సార్, త్వరగా రావాలి కదా, ఆటో దొరకలా, బస్సు దొరకలా వచ్చాను సార్. అందువల్ల సార్ ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్తారు సార్, ఓ టైం వెళ్ళిపోయి మీరు లేటా? పెట్రోల్ అయిపోయింది సార్ అని మళ్ళీ పోయి బండి తోలుకొని పోయి వేరే వాళ్ళని అడిగి ఎక్కించుకున్నాను సార్. బస్సులు అందలేదని, ఆటోలు రాలేదని, చలికి మంచు గురిసి తొవ్వగాని రాలేదని, సెంటర్ దొరకలేదని ఎవరు తిప్పలాలది. ఓ రోజు పరీక్ష రాసేందుకు వచ్చిన పొల్లగాళ్ళు, పక్క పోయింటి వచ్చిన వాళ్ళ అమ్మ నాయనలు దండాలు పెట్టుకున్నా దశకాలు పెట్టుకున్నా టైం అంటే టైమే. మరి ఏడ్చుకుంటా పోయి కొంతమంది అయితే వెనకకు. మరి ఇక ఇది 28 బుధవారం నాడు సురువైన ఈ పరీక్షలు 30వ తారీఖు దాకా నడుస్తాయట. మొదటిలో పేపరు, పైటీలు ఇంత తిన్నాక మళ్ళీ ఇంకో పేపరు, దినం 2 పేపర్లు నడుస్తాయి పరీక్షలు. ఇక చూసిరు కదా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, గా పరీక్షలు ఉన్న నాడు జరంతా ముందుగా లేచి ఏళ్ళకు పోరి. అటంక ఆలస్యం అయితే మళ్ళీ ఏడ్చినా రాదు, తుడిచినా రాదు, జర చూసుకోరి. కలెక్టర్ కొలువు అంటే ఎక్కడ లేని పనులన్నీ వాళ్ళే చూసుకోవాలి. ఊళ్ళల్లో ఉపాధి హామీ పనుల కాడ నుంచి చదువులు, నౌకర్లు, పేదోళ్ళకి ఇచ్చేటి సర్కార్ పథకాలు, జిల్లాల సలగం కలెక్టరే చూసుకోవాలి. అందుకే కావచ్చు ఇవాళ నల్గొండ జిల్లా కలెక్టర్ సారు ఈ కార్యం ముంగటేసుకున్నాడు. సర్కారు బల్ల తిరుగుడు, హాస్టళ్ల సౌలతులు అరుచుకున్నాడు, ఎవరికి చెప్పకుండా పోయి గురుకులం వాళ్ళు చెకింగ్లు చేసిండు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు. పొద్దుగాల సింగన్నగూడెంలో ఉన్న గిరిజన ఆడవిల్లల హాస్టల్ పోయి చెకింగ్లు చేసిండు. హాస్టల్లో వంటలు ఎటువంటి పెడుతున్నారు, కూరగాయలు పెడుతున్నారా లేదా, నీళ్ళ తిప్పలు ఏమైనా ఉన్నాయా, చుట్టుముట్టు ఎట్టున్నది, హాస్టల్లో అన్ని తీళ్ళ సౌలతులు ఉన్నాయా లేవా అని గిట్లా సగలం అరుచుకున్నాడు. మురిగిపోయిన కూరగాయలతో వంటొండి పెడుతుందని వాటిని విజయలక్ష్మి మేడానికి సోకాస్ నోటీసులు కూడా పంపించిల్లట. మరి లేకపోతే అడిగేటోడు లేడని అలకద్దక్కువ తిండి పెడితే అట్టనే ఉంటది. మరి అటంక తరగతి గదులన్నీ తిరుక్కుంటా పొల్లగాళ్ళ మంచి చెడ్డలన్నీ అరుచుకున్నాడు కలెక్టర్ సారు. వాళ్ళకేమన్నా తిప్పలుంటే చెప్పాలనగానే బడి ముంగట బస్ ఆపి సారు అని చెప్పి చెల్లెళ్ళు. ఇక అమ్మట్లనే ఆర్టీసీ పెద్ద సార్కు ఫోన్ కొట్టి బస్సు సౌలత్ చేసిండు వాళ్ళ ముంగట్నే. హైదరాబాద్ చౌరస్తా వాడు కాలేజీకి పోవడానికి కానీ వచ్చిన దిగడానికి కానీ హైదరాబాద్ చౌరస్తా హాస్టల్ ముందు కాదు, హైదరాబాద్ చౌరస్తా ఉంటుంది కదా, అక్కడ ఆపట్లేదు, ఆపట్లేదు. మళ్ళీ నాకు రేపు రావద్దు కంప్లైంట్, సర్క్యులర్ అయ్యండి. మళ్ళీ నాకు రావద్దు, రేపు నుంచి ఆగాలి, రేపే నాకు మళ్ళీ వస్తుంది ఇన్ఫర్మేషన్. పాయకానాలు మంచిగా లేవని ఎరకగానే ఎమ్మటనే బాగు చేయాలని ఆర్డర్లు వేసిండట. బయట పొల్లగాళ్ళ కొరకు లైబ్రరీలు కూడా పెట్టిస్తామని చెప్పిండట. అయినా ఈ కలెక్టర్ సార్కి ఇట్లా పోయి తనిఖీలు చేసుడు కొత్త ఏం కాదట. నువ్వు ఇంతకు మునుపు కూడా ఇట్లనే చాలా మాటలు పోయి తనిఖీలు చేసి వచ్చిండట బల్లల్లా. ఏదైతే గాని పేదోళ్ళ పొల్లగాళ్ళకు మంచి జరుగుతుందంటే మంచి ముచ్చటే కదా నువ్వు, ఏమంటారు? పుష్యమాసం అడవి బిడ్డలకు చాలా పవిత్రమైన మాసం అంటుంటారు. ప్రకృతి అందాలనే దైవం లెక్క కొలుసుకునేటి ఆదివాసులు ఈ నెలల్నే వాళ్ళ కులదేవతల్ని కొలుసుకుంటుంటారు. ఈ నెల మొత్తం పవిత్రంగా ఉండి మొక్కులు పెట్టుకుంటారు. అసొంటి ఆదిలాబాద్ ఆదివాసి బిడ్డలకు ఆరాధ్య దైవం జంగుబాయ్ జాతర అవుతున్నది. ఇప్పుడు ఇక అట్లా పోయి ఎట్లెట్లా నడుస్తుంది ఏం కథ అనేది చూడాలి కదా. చలో చూద్దాం. పారు చుట్టూ అడవి, నడిమిట్ల గుట్టల నడుమ రాళ్ళు రప్పల్లంగా నడుచుకుంటూ వస్తున్నారు. వాగులు వంకలు దాటుతున్నారు. గుట్టల సోరికెళ్ళంగా ఈగుకుంటూ వస్తున్నారు. బండ సోరికెళ్ళ కొలువైన జంగుబాయిని చూసి మొక్కులు పెట్టుకునేందుకు. ఆదిలాబాద్ జిల్లాలోన్న ఆదివాసులకు ఆరాధ్య దైవం జంగుబాయే. ఇగో ఈ దీపమే వాళ్ళకు దైవం. ఇది ఆదివాసీ సమాజంలో చాలా ఉన్నతమైన గురువులతో పాటు దేవతలుగా మేము భావిస్తాం. ఈరోజు 8 గోత్రాలు అయినటువంటి ఆదివాసీ సమూహంలో మండడి కానీ, కొడప కానీ, మరప కానీ, రాయచడం కానీ, తుమ్రం కానీ, సలం కానీ, ఎరకుమ్రా కానీ, ఇలా 8 గోత్రాల వాళ్ళు ప్రధానంగా ఇది నెల రోజుల పాటు పూజించే దీని యొక్క బాధ్యత పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ దీపాన్ని చూసి మొక్కులు పెట్టుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి అనేది వాళ్ళ నమ్మకం. అందుకనే
పదేడు పుష్యమాసంలో మస్తు సంబరంగా చేసుకుంటారట ఆదివాసీలు ఈ జాతరని. ఇది ఇప్పటి సందొస్తున్న ఆచారం ఏం కావడంలో తాత ముత్తాతల కాంచి వస్తున్న ఆచారం అంటున్నారు అక్కడ ఆదివాసీ అన్నలు. తాత ముత్తాతల వాళ్ళు దీని చరిత్ర అనేది చాలా పవిత్రమైనది. ఇక్కడ మనము ప్రతి సంవత్సరం దసరా నాడు ఈ పుష్యమాసం నాడు ఇక్కడ మనం ఇప్పుడు మన తెలంగాణది కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఎక్కడైతే మన ఆదివాసులు ఉన్నారో అందరు ఇక్కడ దసరా మన పుష్యమాసం నాడు వచ్చి ప్రత్యేకించి ఇక్కడ పూజలు చేయడం జరుగుతున్నది. ఇట్లా ఈ జాతరకు ఒక మన రాష్ట్రపూర్లే కాదు, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లకేంచి కూడా వస్తారట అమ్మవారిని చూసి దర్శనం చేసుకునేందుకు భక్తులు. పుష్యమాసంలో నెలవంకగానొచ్చిన కాంచెల్లి అమావాస్య వరకు గిట్ట ఆటలు పాటలతోని డోల్ దరువులు వేసుకుంటా, కొమ్ము పూజలు ఊదుకుంటా, నిష్టగా పూజలు చేసుకుంటా, గిరిజన సాంప్రదాయాలతోని మస్తు సంబరంగా చేసుకుంటారట. మందు దాగరు, నీసు ముట్టరు, కాళ్లకు చెప్పులు వేసుకోరు, కటిక నేల మీదనే పండుకుంటారు. ఏదున్నా ఆదివాసీలు, అందుట్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటి ఆదివాసీల ఆచారాలే అలాగుంటాయి పోండ్రి. ఇక మీకు కూడా తీరని కోరికలు ఏమన్నా ఉంటే అట్ట పోయి ఓ పాలి దగ్గర పట్ల ఉన్నోళ్ళు చూసి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని రారి, కోరికలు తీరుతాయంటున్నారు మరి. ఈ వార్త అయితే కుర్దు సూర్యాపేట ఖమ్మం పబ్లిక్ కు బగ్గ పనికొచ్చేటి వార్తే. అయ్యవ్వలు పొల్లగాండ్లను ఓ కండ కనిపెట్టుకునేటి వార్త. నేను చెప్పుడు కాదు గాని ఇప్పుడు వచ్చేటి ఈ వార్త చూస్తే మీరు కూడా అవననే అంటారు. ఇంతకు అంత పెద్ద వార్త ఏంది, తొందరగా చూపెట్టుర్రి అని అంటారా? అయితే గిజ్జూడుర్రి, ఆలస్యం చేయకుండా మీకే అర్థమవుతుంది. ఇగో సూర్యాపేట ఖమ్మం జిల్లాల పబ్లిక్ ఈ వార్త అందరికంటే ఎక్కువ మీకే అక్కెలకు వస్తుండొచ్చు. ఓ పాలి మంచిగా చూడూరి. సైబర్ దొంగల వలల పడేటోళ్ళ దాంట్లో ఈ 2 జిల్లాలలో ఉండేటి పబ్లిక్ ఎక్కువ ఉన్నదట. ఈ జిల్లాలలో ఉండేటి బ్యాంకులల్లో ఎక్కువ తక్కువ లావాదేవీలు అవుతుండటంతో బ్యాంకుల మీద నజరేస్తే అసలు ముచ్చట బయటపడ్డదట. ట్రేడింగ్ యాప్లలో పెట్టుబడులు పెట్టిస్తున్నారట. అట ఇంకా ట్రేడింగ్లు కాకుండా వాళ్ళే దగ్గర ఉండి ఆపుతున్నారట. అటు వచ్చిన సొమ్మునంతా పక్క దేశాలకు పంపించేందుకు ఉపాయాలు చేస్తున్నారట. అంతేకాదు గా సైబర్ దొంగలే ట్రేడింగ్లు చేసేటోళ్లకు ప్రైవేట్ బ్యాంకులకి ఖాతాలు ఇప్పిస్తున్నారంటే చూడరు ఎట్టుందో గిల్ల దందా. ఇగిట్ అవుతుందనే రాష్ట్రం మొత్తం నజరేసారు పోలీసు వాళ్ళు. ఎప్పుడైతే సెల్ ఫోన్ ద్వారా ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినా బ్యాంక్ టు బ్యాంక్స్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేసెస్ లైక్ గూగుల్, పేటిఎం ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే పైసలు ఉండవు కానీ మనీ విల్ బి పే. ఆ విధంగా వచ్చాక ఇంకా అక్కడి నుంచి ఇంకా వివిధ మోసాలకు తెరలు తీసుకుంటుంది. ఏమని మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ లేవు, నీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తా చూడండి అంట. సేమ్ ఓటీపీ నెంబర్ చెప్పగానే బ్యాంక్ లో ఎన్ని పైసలు ఉంటే ముక్కు ముఖం తెలని వాళ్ళను నమ్ముడు, పైకం చదివించుడు, అటంక నెత్తికి చేతులు పెట్టుడు. మారట్టుంటది మనోళ్ళ ఖాతా. ఆఫర్లు, డిస్కౌంట్లు అనగానే ఆత్రం లింకులు తెరుస్తారు, బ్యాంకులో వివరాలు నింపుతారు. తక్కువ మితికి లోన్లు ఇస్తాం అనగానే ఆశకు పోయి ఆగమవుతుంటారు. అగో అసొంటి వాళ్ళ దాంట్లో సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లాలలో ఉండేటి పబ్లిక్ ఎక్కువ మంది ఉన్నారని తేలిందట పోలీసు వాళ్ళు తీసిన లెక్కలల్లా. పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు, టెక్నాలజీ తెలిసినోళ్ళు, ఇకమతి ఎరుకున్నోళ్ళు, పక్కింటి వాళ్ళని కూడా నమ్మనోళ్ళు, పిల్లికి బిచ్చమయ్యేనోళ్ళు, పావుల కూడా జారనోళ్లే ఎక్కువ మంది పైకం సమర్పించుకున్నారట సైబర్ దొంగలకు. ఇదంతా తిన్నాక అయ్యో పాపం అనుడు కాదు, మీరు కూడా చలంత పైలంగా ఉండాలి. ఎక్కడ చూసినా ఇప్పుడు మోనాలీసా గిదే పేరినిపిస్తున్నది. మోనాలీసా కళ్ళు చూసిర్రా, మోనాలీసాతోని ఫోటోలు దిగిండ్రా, మోనాలీసా అట్లా చేసిందట, ఆమెకి ఇట్లా చేసిందట అని సోషల్ మీడియాలో పబ్లిక్ నడమ గివ్వే ముచ్చట్లు నడుస్తున్నాయి. ఆఖరికి ఇక అందరు కలిసి పూసలు అమ్ముకునే పిల్లకు సినిమాలలో ఛాన్సులు వచ్చేటట్టు చేసిర్రు. చూడుర్రి. అందం ఎంతున్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. గిట్లనే ఇప్పుడు కుంభమేళాల మెరుస్తున్న పూసలమ్మే పిల్ల మోనాలిసాను అదృష్టం గట్టిగానే భరించింది. మొన్నటిదాకా ఎవ్వరికి తెలియని మోనాలిసా ఇప్పుడు దేశంలో ఉన్న పబ్లిక్ కంతెరకయింది. ఎవరు చూసినా మోనాలిసానట మస్తు మంచిగా ఉంటదట, అందంగా ఉన్నది అని మాట్లాడుకుంటారు. కుంభమేళాకు పోయే పబ్లిక్ అయితే పుణ్యతానాలు ఏమో గాని పూసలమ్మే పిల్లతోని పోటువోల కొరకు ఎగబడతాండ్రు. పబ్లిక్ తోని వశంగాక తప్పించుకొని తిరిగే కథ అవుతున్నదట. ఇక ఇప్పుడు ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే సోషల్ మీడియాలో అటు తిరిగి ఇటు తిరిగి బాలీవుడ్ లో హిందీ సినిమాలు తీసేటోళ్ళ కాండ్లల్ల పడ్డదట మోనాలిసా. సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ తాను తీస్తున్న సినిమాల ఛాన్స్ కూడా ఇస్తానన్నాడు. యాక్టింగ్ రాకపోతే నేర్పించి సినిమాల ఛాన్స్ ఇస్తా అన్నాడట. ఇక ఇటు తెలుగులో హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు ఇద్దరు కలిసి తీస్తున్న సినిమాలో కూడా మోనాలిసాకు ఛాన్స్ ఇస్తానని పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా చేయబట్టి ఒక్కటేసారి మస్తు ఫేమస్ అయ్యింది పూసలు అమ్ముకునే చిన్నది.
అదృష్టం తలుపు దాటింది. మరి ఇక పోత పోత ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో మోనాలిసా ఎటెటు పోతుందో చూసుకుంటూ పోవాలి గాని పబ్లిక్ చేయబట్టి ఎట్లా పడితే అట్లా పోటువోల కొరకు ఎగబడుతుంటే పూసల దందా ఖరాబ్ అవుతున్నదని బాధపడుతున్నారట ఈ మోనాలిసా అయ్యవోలు. ఏమైనా సోషల్ మీడియా దెబ్బకు ఒక్కటేసారి పెద్ద సెలబ్రిటీ లెక్క మారిపోయి సినిమాలలో కూడా అవకాశాలు వచ్చుడంటే చిన్న ముచ్చట కాదు పోన్రి అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. సోషల్ మీడియా ఎసోంటి పనైనా చేస్తుంది అనుకుంటారు ఇంతమంది. ఎవరన్నా అభిమాన హీరోనో లేకుంటే అభిమాన రాజకీయ నాయకుడే కానొస్తే ఎంబడే దగ్గరికి పోయి ఓ సెల్ఫీ తీసుకుంటారు. అట్లా దగ్గరికి పోనీయకుంటే దూరంకించే ఆయన ఓ సెల్ఫీ గుంజుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటే మస్తు మురిసిపోతుంటారు. కానీ ఇసొంటి కండిషన్ పెడితే మాత్రం ఎవ్వరు సెల్ఫీ ముచ్చితే ఎత్తరగావచ్చు కొంతమంది పబ్లిక్. ఏహే ఎక్కడిది ఏదున్నా గీ అక్క మాత్రం బతక నేర్చింది పోండ్రి. ఇక మత ఉండాలి గాని ఈకతోనైనా బేరం చేయొచ్చు తోకతోనైనా బేరం చేయొచ్చు అంటే గిదే కావచ్చు. ఇక రష్యా దేశంలో ఉండేటి ట్రావెల్ కంటెంట్ పేపర్ ఏం జరిగినా మన దేశంలో ఉన్న సముద్రపు బీచ్ ను చూసిపోయేందుకు వచ్చిందట. ఇంకేముంది కాబట్టి చూసిన వాళ్ళంతా నాకో సెల్ఫీ అనుకుంటా మీ దగ్గర పడదట. ఇదే సంద అనుకుని 4 పైసలు వెనకేసుకుందాం అనుకున్నదో లేకుంటే ఇటనైనా గీ సెల్ఫీల తిప్పలో తప్పించుకోవచ్చు అనుకున్నదో ఏమో నాకైతే తెలియదు గానీ 100 రూపాయలు ఇస్తేనే సెల్ఫీ ఇస్తానని బోటు పట్టుకొని తిరిగింది బీచ్ అంతా. మరి అంతగానం అవకాడేముందో ఏమో నాకైతే తెలియదు గానీ అయినాక కూడా ఇటనే ఎగబడ్డదట సెల్ఫీల కొరకు. ఆ తెగబడ్డోళ్ళ దాంట్లో పర్సు పొల్లగాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. అంటే 100 కొట్టు సెల్ఫీ పట్టని ఆఫర్ పెట్టింది అన్నట్టు. అట్ట ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో లెస్స తిరుగుతుండేటాలకు మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. కానీ పక్క దేశ పోళ్ళు మనతానికి వస్తే చాలు వాళ్ళని చూడంగానే మనోళ్ళకి పానం అస్సలాగదు. సెల్ఫీలు గుంజుడు సోషల్ మీడియాలో పెట్టుడు తెల్లోళ్ళతో నేను అనుకుంటా సోషల్ మీడియాలో రాసుకొచ్చుకున్నాడు. భలే అలవాటైంది పోండ్రి మనోళ్ళకు. ఏదున్నా పక్కన వాళ్ళను సెలబ్రిటీలను చేసుట్లా మనోళ్ళను మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు పోండ్రి. చలో మరి ఇవ్వనమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.